Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇవాటి నుంచి 2000 రూపాయల నోటు మార్చుకునే ప్రక్రియ మొదలైంది. 2000 రూపాయల నోటును తీసుకుని బ్యాంక్కి వెళ్ళగానే దాన్ని మార్చి కొత్త కరెన్సీ ఇస్తారా? ఇంతకీ బ్యాంకుల్లో 2000 రూపాయల నోట్ను ఎలా మార్చుకోవాలి? 2000 రూపాయల నోట్ను మార్చడానికి రిజర్వ్ బ్యాంక్ పెట్టిన రూల్స్ ఏంటి? ఖచ్చితంగా బ్యాంకు వెళ్లే ముందు 2000 రూపాయల నోటు మార్పిడిపై కొన్ని విషయాలు తెలుసుకొని తీరాలి. 2000 నోటుపై టెన్షన్ వద్దు. 2000 రూపాయల నోట్లను రద్దు చేశారనే ప్రచారంతో సామాన్యుల్లో టెన్షన్ అండ్ ఆందోళన పెరిగిపోయింది. ఎందుకంటే ఇక ఈ నోట్ చెల్లదేమో అనే భయాన్ని కొందరు పంప్ చేశారు. నిజానికి ఇది పూర్తి అబద్ధం. 2016లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు ఆ నోట్లు మార్కెట్లు చెల్లుబాటు కాలేదు. కానీ ఇప్పుడు భయం అక్కర్లేదు. 2000 రూపాయల నోట్ అన్ని చోట్ల చెల్లుబాటు అవుతుంది. మీ దగ్గరున్న 2000 రూపాయల నోట్తో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకోవచ్చు. మీ ఇంటి కరెంటు బిల్లు చెల్లించుకోవచ్చు. జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్లైన్ ఆర్డర్స్కు క్యాష్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. రిజర్వ్ బ్యాంక్ 2000 నోట్ను వెనక్కి తీసుకుంటామనే ప్రకటన ఇచ్చిన తర్వాత జొమాటో, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్ళు ఎక్కువ మంది 2000 రూపాయల నోటు ద్వారానే చెల్లింపులు చేస్తున్నారని తాజా సర్వేలు చెప్తున్నాయి. సెప్టెంబర్ 30 తర్వాత కూడా ఈ నోట్ చెల్లుబాటు కాదు అని రిజర్వ్ బ్యాంక్ ఎక్కడా చెప్పలేదు. కాబట్టి 2000 రూపాయల నోట్ చెల్లదు అనే భయం లేదు, టెన్షన్ అక్కర్లేదు. బ్యాంక్లోనే డిపాజిట్ చేయాలా? అక్కర్లేదు. మీ ఇంట్లో ఉన్న నగదులో 2000 రూపాయల నోట్లు అధికంగా ఉంటే దాన్ని తీసుకువెళ్ళి మీరు బ్యాంక్లో డిపాజిట్ చేయొచ్చు. లేదా బిల్లులు లేదా ఏదైనా సర్వీసుల విషయంలో పేమెంట్ కూడా చేయొచ్చు. అందరూ వ్యాపారస్తుల దగ్గర 2000 రూపాయల నోట్లను మునుపటి లాగానే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. నష్టమేమీ లేదు. సెప్టెంబర్ 30 లోపు మీ దగ్గరున్న నోట్లను వెనక్కి ఇవ్వాలని మాత్రమే రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. అది ఏ రూపంలో ఇస్తారు అన్నది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. అయితే ఒకసారికి కేవలం 10 నోట్లను మాత్రమే బ్యాంకులో మార్పిడికి అనుమతి ఇచ్చింది. అంటే నేరుగా మీరు బ్యాంక్కి వెళ్ళి 10 2000 నోట్లు ఇస్తే ఆ నోట్లు తీసుకుని బ్యాంకు వారు ఇతర నోట్లు ఇస్తారు. ఈ విధానానికి బ్యాంకులో ఖాతా అక్కర్లేదు. బ్యాంకులో ఖాతా ఉంటే మీరు డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. అయితే పాత నిబంధనలు అన్నీ వర్తిస్తాయి. 50,000 దాటితే పాన్ ఆధారాలు సమర్పించాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారా? 2016 నోట్లను రద్దు చేసినప్పుడు అప్పటి ఆదాయ పన్ను స్లాబుల ప్రకారం 2.5 లక్షల వరకు డబ్బు వివరాలు అడగబోమని చెప్పింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు అలాంటి నిబంధనలు ఏవీ వెల్లడించలేదు. కాకపోతే అప్పటి నిబంధనలే ఇప్పుడు 2000 నోట్లు డిపాజిట్ చేసే వాళ్లకు కూడా వర్తిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అంటే 2.5 లక్షల కంటే ఎక్కువ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ డబ్బు వివరాలను ఆదాయ పన్ను శాఖ వారు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో 2000 నోట్లను డిపాజిట్ చేసేవారు ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 10 లక్షలు దాటే అంతే సంగతులా? ఇప్పటి వరకు బ్యాంకులు అమలు చేస్తున్న స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రూల్స్ ఇప్పుడు కూడా వర్తిస్తాయి. ఒక బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ల విలువ 10 లక్షలు దాటినా ఈ ఇయర్లో బ్యాంక్ డ్రాఫ్ట్లు లేదా చెక్కుల విలువ 10 లక్షలు దాటినా అకౌంట్పై ఐటీ నిఘా ఉంటుంది. అదే కరెంటు ఖాతా విషయంలో 50 లక్షలు దాటితే ఐటీ నజర్ పడుతుంది. ఇప్పుడు కూడా ఇవే నిబంధనలు అమల్లో ఉంటాయి. అంతేకాదు బంగారం లేదా ఇతర వ్యాపారుల దగ్గర క్యాష్ ట్రాన్సాక్షన్ను కేవలం 2 లక్షల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. అంతకు మించి ఒక బిల్లుపై ఎక్కువ నగదును తీసుకోవడానికి వీల్లేదు. 50,000 దాటితే పాన్ కార్డ్ తప్పనిసరి. లెక్కల్లో ఉన్న డబ్బును ఎవరైనా తమ బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ మొత్తం 50,000 మించితే తప్పనిసరిగా మీ పాన్ నంబర్ను బ్యాంక్ వారికి తెలపాల్సిన అవసరం ఉంటుంది. ఇది పాత నిబంధనే అయినా ఇప్పుడు 2000 నోట్ల డిపాజిట్ విషయంలోనూ అది వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. కాబట్టి ఎవరైనా పెద్ద మొత్తంలో 2000 నోట్లను బ్యాంక్కి తీసుకెళ్తే వెంట పాన్ కార్డ్ తీసుకువెళ్లడం చాలా అవసరం.